హాయ్, నేను డాక్టర్ కేఎస్ గోపాల్ దత్త, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్. ఇవాళ మనం ప్రీ డయాబెటీస్ గురించి మాట్లాడదాం. ప్రీ డయాబెటీస్ అంటే ఏంటి, అసలు అది సీరియస్గా తీసుకోవాలా? సో ప్రీ డయాబెటీస్ అంటే మనకి షుగర్ లెవెల్స్ అనేవి కంప్లీట్గా నార్మల్గా లేవు, అలా అని డయాబెటీస్ అంటే షుగర్ అని చెప్పడానికి హై లెవెల్స్లో కూడా లేవు. మధ్యలో లెవెల్స్ ప్రీ డయాబెటీస్ అంటాం. అంటే పడగడుపున 100 నుంచి 125 మధ్యలో, తిన్న 2 గంటలకి 140 నుంచి 199 మధ్యలో, HbA1c అంటే 3 నెలల యావరేజ్ 5.7 నుంచి 6.4 మధ్యలో, దీన్ని ప్రీ డయాబెటీస్ అంటాం. అయితే మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్రీ డయాబెటీస్ అనేది వచ్చిందంటే దానికి సంబంధించి బాడీలో చేంజెస్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ, బీటా సెల్ డిస్ఫంక్షన్ కానీ ఆల్మోస్ట్ 5 to 10 years ముందే స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల ఏంటి అంటే మనకు వచ్చే కాంప్లికేషన్స్, ఏదైతే డయాబెటిక్ కాంప్లికేషన్స్ ఉంటాయో, హార్ట్ డిసీజ్ పెరగటం కానీ, స్ట్రోక్లు రావటం కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఐ ప్రాబ్లమ్స్, అవన్నీ కూడా ప్రీ డయాబెటీస్ లో రావచ్చు. సో డయాబెటీస్ అంత సీరియస్ గా తీసుకుంటాము, ప్రీ డయాబెటీస్ ని అంతే సీరియస్ గా తీసుకోవాలి. సో ప్రీ డయాబెటీస్ డయాగ్నోజ్ అయిన తర్వాత మనం డైట్ మోడిఫికేషన్, ఎక్సర్సైజ్, ఒకవేళ అవసరమైతే మందులు వాడుకొని దాని కనుక కంట్రోల్లో పెట్టుకుంటే ఒక 70 నుంచి 80% మందిలో నార్మల్ షుగర్ లెవెల్స్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అది లేకపోతే కనుక నెమ్మదిగా డయాబెటీస్ వైపు ప్రోగ్రెషన్ అనేది అవుతుంది.